హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. ఇవాళ నేను పెసర పనుకులు ములక్కాడ టమాటా పులుసు చెప్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఏమీ తినాలనిపించినప్పుడు లేదంటే నోరు బాగోలేనప్పుడు కూడా ఇలాంటి పులుసుతో కనుక అన్నం తిన్నామంటే ఒక 4 ముద్దలు ఎక్స్ట్రాగానే తింటామండి. అంత టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలండి. మనకి నోటికి కూడా చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్క చిన్న కామెంట్ కానీ లేదంటే ఒక్క చిన్న లైక్ కానీ ఎవరు కొట్టడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ముక్కడు పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని ఇందులో 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఇందులోనే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఇందులో ఒక కప్పుడు అంటే ఒక 3 నుండి 4 వరకు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసుకుని ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కూడా మూత పెట్టి మగ్గనిచ్చానండి. ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే చేశానండి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటా ముక్కలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు మధ్యస్థంగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలాగే టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు వేసుకొని తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న ములక్కాడలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ మనం ములక్కాడ అన్నది మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకొని మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ ములక్కాడని మగ్గనిచ్చి తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా మనం ఇది మూత పెట్టి మనం బాగా మగ్గనివ్వాలండి. అప్పుడు ములక్కాడలోకి ఉప్పు కారం ఇంకా టమాటాలో ఉన్న పులుపు కూడా వెళ్తుంది కాబట్టి ములక్కాడ అన్నది టేస్టీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ వాటర్ వేసి కూడా బాగా మగ్గనిచ్చి తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసేసుకొని చింతపండు పులుసు మనం 3 నుండి 4 గ్లాసుల వరకు వాటర్ అంటే ఎంత ఎక్కువ వాటర్ వేసుకుంటే పులుసు అన్నది అంత దగ్గర పడుతుందండి. ఎందుకంటే మనం చేసేది పెసర పునుకుల పులుసు కాబట్టి పెసర పునుకులు అన్నవి పీల్చేస్తాయి. అందుకోసం అని చెప్పేసి వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నాను. కానీ పులుపు ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. కొంచెం మనం వాటర్ ఎక్కువ వేసుకున్నప్పుడు కొంచెం పులుపు కారం తగ్గినట్టు ఉంటుంది. దగ్గర పడిన తర్వాత ఉప్పు కారం పులుపు కూడా అన్నీ సరిపోతాయి. మరి ఇలా వాటర్ ఎక్కున్నప్పుడు మనం టేస్ట్ చూసి సరిపోలేదని అనుకోని అవసరం లేదు. దగ్గర పడే టైంకి పులుపు ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెసర పునుకలు అన్నింటినీ కూడా ఇలా మరుగుతున్న వాటిలో వేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గనించి దగ్గరికి పడుతుంది. ఇగురు మనకి పులుసు అన్నది ఇగురులా గ్రేవీలా అయిపోతుంది. అలాంటి టైంలో కట్టేస్తే మనకి సరిపోతుందండి. మనం ఇలాంటి పులుసుల్లో ఎంత వాటర్ వేసుకున్నా కూడా పెసర పునుకులేంటి వాళ్ళేంటి పీల్చేస్తాయండి పకోడీ ఒకటి. కాబట్టి మనం వాటర్ అన్నది చెక్ చేసుకుని వేసుకొని దించే ముందు కొంచెం ఆయిల్ అన్నది సపరేట్గా పక్కకు వచ్చిన టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేస్తే వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పులుసులోనే చాలామంది వంకాయ ముక్కలు కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. పులుసు అన్నది వేడిగా కంటే చల్లారిన తర్వాతే టేస్ట్ అన్నది డబుల్ అవుతుంది. కాబట్టి మనం వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.